ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. తల్లి, చూడగానే నా 2 చేతులను తాకి నేను ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని ఆలకించమ్మా అని అయితే మన బాబాగారు చక్కటి సందేశం ద్వారా అయితే మన ముందుకు వచ్చారండి. ఇలాంటి సందేశం బాబాగారు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారో, ఎటువంటి శుభవార్త చెప్పాలి అని అనుకుంటున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నా 2 చేతులను తాకిన నీకు ఒక గొప్ప శుభవార్తను తీసుకుని వస్తున్నాను ఈ గురువారం రోజున అని అనకుండా, నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతావు, ప్రతి ఒక్కరూ నా వాళ్లే అనుకుని చాలా బాగా ఉంటావు. కానీ నీతో ఏ ఒక్కరూ ఉండటం లేదు అని బాధపడుతున్నావు. మే తల్లి, వారందరికీ కూడా నీ అవసరం ఎంతో ఉంది. నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు. వారికి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డవారిగా ముద్ర వేస్తూ ఉంటారు. అంత మంచి ఆలోచనలతో ఉన్నా సరే నువ్వు ఎదుటివారికి చాలా చులకనగా, అసలు అర్థం కాని ఒక వ్యక్తిగా మిగిలిపోతున్నావమ్మా. ఎందుకు అలాగుంటున్నావు అన్నది నీకు నువ్వే ఒక ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడుపుతున్నావు. ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అపోహాలతో నీ జీవితమంతా కూడా గందరగోళం చేసుకుంటున్నావు. అలాగే కోపాన్ని, ఆ బాధను ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉంటున్నావమ్మా. ఇది అస్సలు మంచి పని కాదు. అలాగే నీ ప్రవర్తన వలన నీ కుటుంబంలోని వారు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఎవరికీ చెప్పుకోలేక ఎంతో సతమతమవుతున్నారు. అలాగే నీకు ఏమి చెప్పాలి అని అనుకున్నా సరే వారికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుంది. అలా నీకు ఏమి చెప్పాలనుకున్నా సరే వారు ఒకటికి పలుమార్లు ఆలోచించవలసి ఉంటుంది. ఏం చెప్తే ఏం జరుగుతుందోనన్న భయాన్ని వాళ్ళు ఏర్పరుచుకున్నారు. అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దు. ఎక్కువగా చిరాకు పడవద్దు. ఎక్కువగా చిరాకు పడటం వలన మనశ్శాంతిని కోల్పోవటానికి ఆస్కారం అవుతుంది. మన జీవితం అనేది చాలా చిన్నది. అలాంటి జీవితంలో చిన్న చిన్న మంచి పనులు చేస్తూ అందరినీ సంతోషపెడుతూ వారితో సంతోషంగా గడుపుతూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలే తప్ప ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన ధోరణిని అలవరుచుకుని ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తూ మన జీవితాన్ని చికాకుల్లోకి నెట్టివేయకూడదు అని చెబుతున్నాను తల్లి. శాంతంగా ఉండు. ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగానన్నా ఉండు. అలా కాకుండా ఇతరులపై నీ కోపాన్ని ప్రదర్శిస్తూ ఇతరులపై నీ ప్రవర్తనను అలా ప్రదర్శించటం వలన మీరుగా ముప్పు కొని తెచ్చుకున్న వారవుతారు. కోపాన్ని ప్రదర్శించటం వలన నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటారా? అలా జరగదు కదా. మునుపుట్లా అయితే మంచి జరగదు. నువ్వు చేతులారా చేసుకున్న కొన్ని చిన్న చిన్న పనుల వల్ల ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావు. అతి మంచితనం ఎప్పుడూ కూడా పనికిరాదు. అలాగే అతి కోపం కూడా పనికిరాదు. కేవలం నీ అతి మంచితనం వలన ఈరోజు నీ జీవితంలో సర్వస్వం కోల్పోయావు. నువ్వు సంపాదించిందంతా కూడా పరులు పాలు చేశావు. అతి మంచితనం అనేది ఎక్కువగా ఉండకూడదమ్మా. వాళ్ళు నీ సహాయం కోరే వచ్చారా, వేరే ఉద్దేశంతో వచ్చారా అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. వారిని పూర్తిగా నమ్మావు. అలాగే నీ ఆలోచనలను
నువ్వు చేసే పనులను, నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాలని కూడా వారితో పంచుకున్నావు. ఆఖరికి నీ దగ్గర ఉన్నటువంటి ధనం, వ్యవహారాల గురించి కూడా వారితో చెప్పుకున్నావు. ఇప్పుడు ఏమైంది? వారు నిన్ను నిలువునా ముంచేశారు. అంతా కూడా దోచుకున్నారు. ప్రస్తుతం నీ దగ్గర ఏమీ లేదమ్మా. నీ ఆలోచనల మీదే నీ జీవితం ఆధారపడి ఉంది. ఇప్పటికైనా మేలుకో. ఇక్కడితో ఆగిపోవద్దు. జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. తప్పకుండా వారికి శిక్ష పడాలి అని నువ్వు అనుకుంటే కాలం అనేది ఉంటుంది కదా, అది ఏదో ఒకరోజు నువ్వు ఊహించని విధంగా దెబ్బ తగిలేలా గట్టి సమాధానం ఇస్తుంది. ఇక వారి గురించి ఆలోచిస్తూ నీ జీవితంలో పొందాలి అన్న వాటి గురించి వదులుకోవద్దు. నీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. బాధ్యతలన్నీ నెరవేర్చే కర్తవ్యం నువ్వు ఏదో ఒక విధంగా ఆలోచించవలసిందే. నువ్వు నీ జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించమ్మా. నీకు ఆలోచనలైతే లేకుండా లేవు కదా. మంచి జ్ఞానం ఉంది, మంచి ఆలోచన విధానం ఉంది. కాబట్టి నువ్వు సంపాదించినదంతా కూడా పోగొట్టుకుని ఎంత బాధపడ్డావో, అలాగే నలుగురికి సహాయపడాలి అని ఎంతగానో అనుకున్నావు. కానీ అదేమీ జరగలేదు. ఇక వారి గురించి ఆలోచించవద్దు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారిలాగే ఉంటారు అని భ్రమపడవద్దు. వారిపై ఉన్న కోపాన్ని ఇంట్లో వారిపై చూపించవద్దు. కనీసం నీ కుటుంబ సభ్యులు ప్రేమని, ధైర్యాన్ని పంచుతున్నారు. వాటిని నువ్వు ఆస్వాదించు. వారితో కాసేపు మాట్లాడు. జరిగిపోయిన దాని గురించి చర్చించు. నీకున్న మంచి మనసుతో జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకుంటావు. ఎందుకంటే వారు నీ ధనాన్ని తీసుకున్నారు. నీ దగ్గరదంతా కూడా మోసం చేసి దోచుకున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన శక్తిని మాత్రం వారు దోచుకోలేరు. కాబట్టి అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎవరితోనూ కూడా సంభాషించవద్దు. నీకు నువ్వుగానే చర్చించుకో. ఆప్తుమిత్రులు, నమ్మిన వారు, వారితో మాత్రమే చర్చించు తల్లి. నువ్వు పూర్తి విజయం పొందిన తర్వాత మిగతా వారితో పంచుకో. అప్పటి వరకు ఏ విషయమో కూడా ఎవరితోనూ చెప్పవద్దమ్మా. ఎవరు ఎందరో నిన్ను మాటలతో బాధ పెట్టినా, ఎంతమందో వారి చేష్టలతో బాధ పెట్టినా, మోసం చేసిన వాటన్నిటినీ కూడా మౌనంగానే భావించు, భరించు, మౌనంగానే స్వీకరించు. అదే నీకు మంచిది. సందర్భాలలో ఈ విధంగా మౌనంగా ఉండటం వలన సరైనటువంటి పని, నా యందు ఉంచినటువంటి నమ్మకం, విశ్వాసం ఇప్పుడు కూడా నేను వమ్ము చేయనమ్మా. సదా నేను నీకు తోడుగా ఉంటాను, ఉండబోతున్నాను కూడా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు మరలా ప్రారంభించబోతున్న పనికి నా నీకు శక్తిని, ధైర్యాన్ని అందించబోతున్నాను. నీ సాయి తండ్రి నువ్వు కోరుకున్నటువంటి ధైర్యాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి విజయాన్ని పొందాలని ఈ రోజుల నుంచి నువ్వు కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నీ సొంతం చేయబోతున్నాను. నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. వారిపై నీకు ఎంతో ప్రేమ, విశ్వాసం, అచంచలమైన నమ్మకం ఉన్నాయి. గడిపిన క్షణాలు చాలా తక్కువ. నువ్వు గొప్పగా బ్రతకాలి అని అనుకుంటున్నావు. బాబా, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఊపిరి ఆగిపోయే వరకు ఎవరి దగ్గర కూడా నా బిడ్డలు చేచాచే పరిస్థితి మాత్రం తీసుకురానివ్వకు. ఎప్పుడూ కూడా నేను వారి కోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను. ఎంత కష్టపడుతున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే నిన్ను ఇమ్మంటున్నాను. అంతే తప్ప ఏదీ కూడా నిన్ను ఆశించి అడగలేదు తండ్రి. నా గురించి పూర్తిగా తెలిసినా నన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు అని అనిపిస్తుంది బాబా. అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు తల్లి, అవన్నీ కూడా నాకు బాగా తెలుసమ్మా. ఇప్పటి వరకు వారు ఎంతగా నిన్ను మనసును గాయం చేసినా, ఎంతగా అణిగిమణిగి ఉన్నావో ఎవరికీ చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ సమస్యలన్నీ నెత్తిమీద వేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తూ నీ జీవితాన్ని చాలా సమస్యలతో గడిపావు. జీవితంలో ఆనందకరమైన రోజులు చాలా తక్కువ గడిపావమ్మా. నీ వారితో సంతోషంగా గడిపిన కాలం కూడా చాలా తక్కువే. నువ్వు మనశ్శాంతిగా ఉన్న రోజులు కూడా చాలా తక్కువ. నీ గురించి పూర్తిగా తెలిసిన నీ బాబాకి నీ మనసులో ఉన్న బాధ గురించి నాకు తెలియదా తల్లి? నిన్ను బాధ పెట్టిన వారికి గట్టి సమాధానం ఇస్తానమ్మా. వారు పడేటటువంటి బాధ ఎవరికీ చెప్పుకోలేని విధంగా చేస్తాను. మనం ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు అని వారు తప్పకుండా తెలుసుకుంటారు. మితమైన మనసు కలదానివమ్మా. నీకు ఎవరూ కూడా శత్రువు లేకుండా నేను చూసుకుంటాను. వారు మోసం చేసి నిన్ను అంతం చెయ్యాలి అని అనుకున్నారు. వారికి ఇటువంటి అవకాశాన్ని నీ బాబా తండ్రి ఎప్పుడైనా ఇస్తాడా చెప్పు తల్లి? వారికి తెలియదు తల్లి, నీ వెనకాల అద్భుత శక్తి ఉంది అని.
అదే ఈ బాబా తండ్రి అనే పడితే చూసి ఆనందించాలని ఎందరో ఉంటారు. కానీ మనం సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలి అని నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు ఎదురైనప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే అస్సలు వదులుకోవద్దు. బాబా కూడా నీకు తోడుగా ఉన్నాడు. నీది కాని రోజు మౌనంగా ఓపికగా ఉన్నావు. నీదైన రోజు వినయంగా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు కదూ. జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతుందమ్మా. నువ్వు కూడా ప్రతిరోజు పరిస్థితులు ఎలా మారుతూ వచ్చినా నువ్వు మాత్రం వినయంగా ఉండమ్మా. అయితే వచ్చినటువంటి పరిస్థితులను సమస్యలను అన్నిటినీ ముందుగానే అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో వంటి విజయాన్ని నువ్వు సాధించగలుగుతావమ్మా. విలువ కోసం విలువ లేని చోట అస్సలు ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు. నీకున్నటువంటి విలువ ఏమిటో, నీకున్నటువంటి మంచితనం ఏమిటో కేవలం నీ బాబాకు మాత్రమే తెలుసు అని చెప్పాను కదా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. బట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్నవారికి బాగా తెలుసు. రేపటి రోజున నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోబోతున్నాయమ్మా. నీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు. ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది. సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావు అని అనుకుంటున్నాను. తో ఉన్నప్పుడు వినయంగా ఉంటావు అని అనుకుంటున్నాను. అలాగే ఎంత కోపం వచ్చినా సరే మౌనంగా ఉంటావు అని అనుకుంటున్నాను. జీవితంలో ఓడిపోవటం, చెడిపోవటం, మోసపోవటం ఇవేమీ కూడా ఉండవు తల్లి. కేవలం జీవితంలో మనం అన్నిటికీ కూడా గుణపాఠం నేర్చుకునేందుకే అవన్నీ కూడా తారసపడేలా చేస్తాడు భగవంతుడు. ఇంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా, ఎంత అణిచివేయాలి అని అనుకున్నా సరే నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో, ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసమ్మా. ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా నాకు తెలుసు. వారికి సమాధానం ఇవ్వలేక కాదు, అసలు వారితో వాదించటం ఇష్టం లేక వల్లే నువ్వు మౌనంగా ఉన్నావు అని నాకు తెలుసమ్మా. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని నన్ను అడిగితే బాధలే గొప్పవి. ఎందుకో తెలుసా? అవసరాలకు వాడుకుని వదిలేసే బంధాల కన్నా క్షణం తోడుండేటటువంటి బాధలే గొప్పవి బంగారం. ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు. ఇకపై నీ జీవితంలో ఎలాంటి బాధలు కూడా ఉండవు తల్లి. నువ్వు నన్ను అడిగినట్లుగానే ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని నీకు పరిచయం చేస్తాను. ప్రతి రోజున నువ్వు వినబోయే శుభవార్తతో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. గురువారం రోజున నా దర్శనానికి రామ్మా. గొప్ప బహుమతి నీ చేతికి అందిస్తాను. సంతోషంగా ఎప్పుడూ కూడా జీవితాన్ని అనుభవించండి. మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని నేను పలుమార్లు హెచ్చరిస్తూ ఉంటాను. ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక సోదరునిగా, స్నేహితురాలిగా, ఒక స్నేహితుడిగా, అక్కగా, చెల్లిగా ఇలా ప్రతి బంధంతో ఏ బంధాన్నైతే ఆ బంధంతో నన్ను నిలిపి ఉంచావో ఆ బంధంలో నేను లీనమైపోయి నీకు అండగా తోడుగా ఉంటానమ్మా. మన జీవితం అనేది చాలా చిన్నది. అందులో మనం ఎంత సంతోషంగా ఉన్నామో, ఎన్ని బాధలను అనుభవించామో, ఎన్ని రకాలుగా మానసిక వేదనకు గురయ్యామో మనం ఆలోచించుకోవాలి. జీవితం చాలా చిన్నది అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. వచ్చినటువంటి బాధలను, కష్టాలను అందరూ తప్పకుండా అనుభవించాలి. కష్టాలు వచ్చినప్పుడు బాధలు సర్వసాధారణం. బాధలు కలిగినప్పుడు కూడా సంతోషాలు సర్వసాధారణం. ఎప్పుడూ కూడా నేను ఎన్నోసార్లు నిరూపించాను. అయినా కూడా నువ్వు మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోయావు. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం పొందే ప్రయత్నం నీతో చేయిస్తానమ్మా. అంతగా మీరు నాతో ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి బాబా? మరి ఈ కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు. ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కర్మలు నువ్వు అనుభవించకుండా ఎలా ఉంటావమ్మా? కాబట్టి అవన్నీ కూడా అనుభవించాలి కదా. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా తల్లి? నీ చెడు సమయంలో నీకు బాగా బాధ కలిగి నాకంటూ ఎవరూ తోడు లేరు అని నువ్వు అనుకుంటూ ఉంటున్నప్పుడు నువ్వే భయానికి గురై చెడు ఆలోచన ఆలోచించుకుంటూ ఉంటావు చూడు. అటువంటప్పుడు ఎటువంటి చెడు నిర్ణయం తీసుకోకుండా, ఇప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా రక్షించేది మరి ఎవరో కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి నీ సాయి తండ్రేనమ్మా. నన్ను అర్థం చేసుకోకుండా ఈ కష్టాల నుండి, బాధల నుండి విముక్తి కలిగించలేదని అపోహ చెందుతున్నావు. నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచించి ఉండటం అస్సలు మంచిది కాదు. అసలు అది ఎంతవరకు నిజము అన్నది నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా అమ్మా? వరకు ఇంత కష్టకాలంలో కూడా ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకు నా నుండి నీకు ఎన్నో రకాల సహాయాలు, సహకారాలు అందించాను. కాదంటావా తల్లి?
నువ్వే ఒక్కసారి ఆలోచించు. విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తుకు వస్తుందమ్మా. నేనే కనుక లేకుండుంటే ఈ పాటికి ఎన్నో సమస్యల్లో చిందరవందరగా చిక్కుకుని నరకయాతనకి గురయ్యేవాడివి. అయినా సరే నీకు ఎన్నో రకాలుగా నా సహాయ సహకారాలను అందించి నిన్ను రక్షించుకుంటూ వచ్చాను. మాత్రం బాబా నాకు సహాయాన్ని అందించాడు అని అనుకుంటావు. తర్వాత మళ్ళీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక చిన్నపాటి కష్టం వస్తే చాలు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఉన్నావా లేదా, నువ్వే కనుక ఉంటే ఈ సమస్యలు కష్టాలు దేనికి బాబా అని నన్నే వ్యతిరేకంగా మాట్లాడుతావు. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా తల్లి? ఒక్కసారి ఆలోచించు. కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే కనుక తీసివేసినట్లయితే వరకు అనుభవించిన కష్టాలన్నీ ఇంకా అనుభవించవలసి వస్తుంది. అటువంటి చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ఏర్పరిచి మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలి అని చూస్తున్నానమ్మా. దానివల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తావు. అందుకోసమేనమ్మా నువ్వు కొన్ని రోజులు బాధపడినా పర్వాలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ అవి కూడా నిన్ను ఎక్కువగా బాధించేలా కాకుండా కష్టాలు సమస్యలు నిన్ను పలకరించి వెళ్ళిపోయేలా చేస్తున్నాను. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి అంటవు. ఎందుకో తెలుసా తల్లి, ఈ జన్మలో ఎన్నో రకాల కష్టాలను ఎన్నో రకాల సమస్యలను అనుభవించేశావు. అందరి మంచి కోరుకున్నావు, అందరూ బాగుండాలి అని అనుకున్నావు. మనసేనమ్మా నిన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయే సమయం వచ్చేసింది తల్లి. రోజుల్లోనే నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు తల్లి. సుఖంగా జీవించబోతున్నావు. కాబట్టి ఈ కాసన్ని రోజులు ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు కదమ్మా. ఎటువంటి ధైర్యము దిగులో లేకుండా నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. బాబా గారు చెప్పిన ఈ మాటలు మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.